ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్ లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వరద ప్రభావిత కాలనీలోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే సాంబా, నిన్నటి వరకు కూడా మనము ఖమ్మం వాసులు ఎంత ఇక్కట్లు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం వరద ప్రభావంతో. అండ్ ఇప్పుడు కూడా 16 అడుగుల లోతు రావడంతో ఆల్రెడీ మొదటి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఖమ్మం వాసుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రాత్రే ఖాళీ చేయించారు. ఎందుకంటే మొన్న వరద విలయం దాటికి వందల మంది ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే రాత్రి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 16 అడుగుల పైన చెరకు వరద ఉధృతి ప్రవహిస్తుంది. మళ్లీ వర్షం స్టార్ట్ అయింది. కొద్దిసేపు దాదాపు గంటన్నర పాటు గ్యాప్ ఇచ్చినటువంటి వర్షం మళ్లీ మొదలైంది. మున్నేరుకున్నటువంటి అత్యంత మైనస్ ఏంటంటే వర్షం పడిన వెంటనే ఆ వాటర్ అంతా కూడా మున్నేరు క్యాచ్మెంట్ లోకి వచ్చేయడంతో ఖమ్మం దగ్గర వరద పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటర్ సోర్సెస్ అన్ని కూడా ఖమ్మానికి 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటాయి. హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ లోపల ఆ వాటర్ ట్రావెల్ చేసి ఖమ్మానికి చేరుకుంటుంది. కాబట్టి దాంతో పెద్ద ఎత్తున వరద పెరుగుతా ఉంది. అందుకనే ఖమ్మం ఒక ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావం అట్లా ఉంటుంది. మున్నేరు రాత్రి 18 అడుగుల దాకా వెళ్ళింది. మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చి ఇప్పుడు 16 అడుగుల దాకా ఉన్నది. దాంతో పాటు ప్రధానంగా ఖమ్మం నగరంలో మున్నేరు సంబంధమైనటువంటి చాలా ఏరియాలలో కూడా నీళ్లు చేరినటువంటి పరిస్థితి ఉన్నది. రోడ్ల మీదకి నీళ్లు రావడంతో పాటు కాలనీలకు నీళ్లు చేరినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా రోడ్లలో వాగులు వంకలు, ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఈ మోబ్బాదు, డోర్నకల్లు, ఇటుపక్క గార్ల, బయ్యారం, ఇల్లందు, గుండాల ప్రభావిత ప్రాంతాలలో ఉన్నటువంటి వాగులన్నీ కూడా ఉగ్రరూపం దాల్చున్నాయి. ప్రమాదకర రీతిలో ఆ వాగులు ప్రవహిస్తున్నాయి. అవన్నీ కూడా మున్నేరుకు చేరుతున్నాయి. అందుకే మున్నేరు అంత ఉధృతంగా ఉంది. ప్రస్తుతం అయితే ఖమ్మం నగరంలో వర్షం కురుస్తా ఉంది. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను మోతి నగర్ కావచ్చు, పంపింగ్ వెల్ రోడ్ కావచ్చు, కిందిలో ఉన్నటువంటి ఆ పద్మావతి నగరు, వెంకటేశ్వర నగరు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రాత్రి పునరావాస కేంద్రంలో పెట్టారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రంలోనే తలదాచుకుని ఉన్నారు. అయితే సాంబా, ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఎన్ని రోజులు ఉండే పరిస్థితి ఉంది? వర్షం తగ్గే వరకు వాళ్ళు పునరావాస కేంద్రాల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్ లో కూడా మనం చూసినాం వరద తగ్గినప్పటికీ వర్షం తర్వాత బురద మొత్తం ప్రజలని తీవ్రమైనటువంటి నిరాశ్రయాలను చేసేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు కూడా వర్షం ఉన్నది. మళ్ళీ 10వ తారీఖు దాకా వర్షం ఉండేటువంటి 11 దాకా కూడా వర్షం ఉందంటున్నారు. కాబట్టి రాబోయే 2 రోజుల పాటు వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలను ఉండాల్సి వస్తుంది. వర్షం తగ్గితే ఒకవేళ ఇళ్లకు వెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇళ్లలో సేమ్ పరిస్థితి ఉంది. మళ్ళీ వరద, ఆ వరద నీటిలో జనం ఇక్కట్లు పడ్డం, ఇవన్నీ మళ్ళీ సర్వసాధారణంగా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వర్షాలు పూర్తిగా తగ్గిపోయేదాకా, మున్నేరు వరద తగ్గేదాకా వారిని ఆ పునరావాస కేంద్రంలోనే ఉంచాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు, వృద్ధులు ఉన్నారు. మొన్న కురిసినటువంటి వర్షాలకు ఆ బురద, ఆ వచ్చినటువంటి వ్యర్థాల కంపుకి చాలా మంది డయేరియా బారిన పడ్డారు. జ్వరాలు తో ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పడుతుంది. చాలా మందికి జలుబు చేసినటువంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. జ్వరాలు కూడా వస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు డయేరియాతో బాధపడుతున్నారు. వాంతులు, విరేచనాలతోని ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ వారిని గనక ఇమీడియట్ గా ఇంత దుర్గంధమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ సొంత ఇళ్లకు పంపిస్తే కనుక రాబోయే విపత్తు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ గోడలకు తర్వాత ఇళ్లలోకి చేరినటువంటి అయితే సాంబా, ఇప్పుడు వర్షాలు, వరద నుండి ఇప్పుడు ప్రతిసారి ఇలాగే పట్టమూలను వీటిని తప్పించడానికి నెక్స్ట్ టైం ఇట్లాంటి వరదలు రాకుండా ఉండడానికి ఏమైనా శాశ్వత పరిష్కారం కోసం ఏమైనా ఆలోచనలు చేస్తున్నారు అధికారులు? గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023లో వరదలు వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఫార్సు మేరకు, అప్పుడు ఆయన రిక్వెస్ట్ మేరకు
ఖమ్మం నగరానికి అటు పక్కన ఉన్నటువంటి ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి పెదతండ, సాయినగర్, తర్వాత కరుణగిరి, దంసలాపురం, దానవాయిగూడెం ఆ ఏరియాలలో మొత్తం రిటైనింగ్ వాల్ కట్టడానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపు 670 కోట్ల పైచలకు అంచనాలు వేసింది. టెండర్ దానికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా చేసి శరవేగంగా అవి నిర్మించాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం మారటంతో ఆ పనులన్నింటినీ కూడా ఇంతవరకు టేక్ ఆఫ్ కాలేదు. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా శాశ్వత వరద నివారణ ప్రక్రియ ఇదే కంటిన్యూగా ఆ ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే ఈ పాటికి దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కావచ్చు, లేదంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం కావచ్చు ఒక దశ వరకు వచ్చి ఉండేది. ఈ రిటైనింగ్ వాల్ పూర్తి స్థాయిలో నిర్మాణంలోకి వస్తే మటుకు ఒకంత భద్రాచలంలో ఏదైతే కరకట్ట భద్రాచలం ఊర్లోకి నీళ్లు రాకుండా ఆపగలుగుతుందో 1-2 కాలనీలలో మునుగుతుంది తప్ప మిగిలినటువంటి ప్రధానమైనటువంటి భద్రాచల దేవస్థానాన్ని అట్లాగే భద్రాచలాన్ని ఊరిని ఎట్లయితే కాపాడుతుందో ఖమ్మం నగరంలో కూడా కేసీఆర్ ప్రతిపాదించినటువంటి రిటైనింగ్ వాల్ కూడా రెండు వైపులా పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖమ్మం రూరల్ మండలాన్ని ఇటు ఖమ్మం వైపు ఉన్నటువంటి దాదాపు 10 కాలనీలను కూడా ఆ రిటైనింగ్ వాల్ కాపాడే అవకాశం ఉండేది. నీళ్లు నిశ్చలంగా కిందికి స్టేబుల్ గా కిందికి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగలేదు. ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగకపోవడంతో మళ్ళీ ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఆ ప్రజలకు వస్తుంది. రిటైనింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ పూర్తి అయిపోయి అది కనుక అందుబాటులోకి వస్తే ఇంత పెద్ద ఎత్తున ఖాళీ చేయాల్సినటువంటి దుస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ 30-35 అడుగులు వస్తే ఎట్లాగైనా ఖాళీ చేయాలి. కాకపోతే నార్మల్ రైన్స్ కి ఇప్పుడు మామూలు 16-18 అడుగులకు కూడా ఇంట్లోంచి భయంతో బయటకు వచ్చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఆ వైపుగా ఈ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతా ఉన్నారు. ప్రియా. రైట్ సంబా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వరద ప్రభావిత కాలనీలోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.